హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే వ్లాగ్ వచ్చేసి ఇది మంగళవారం రోజు మార్నింగ్ వ్లాగ్ అండి. అంటే ఇదే రోజు మార్నింగ్ ఇది. ఇంకా ఇంటి ముందు అయితే ఇట్లా నిండుగా ముగ్గులతోటి అయితే అలంకరణ చేసుకున్న తర్వాత చిన్నగానైతే కలర్స్ తోటి కూడా ఇట్లనైతే ఎంత ముగ్గును అలంకరణ చేస్తే అంత ఇంటి ముందు అయితే అంత బాగా అనిపిస్తుంది కదా. తర్వాతనైతే ఈరోజు పూజ కూడా ఈ విధంగానైతే చేసుకున్నా. కామాక్షమ్మ దీపం పెట్టుకొని ఇంకా లక్ష్మమ్మ ముందు కూడా దీపాలు వెలిగించుకున్నా. మొన్న తీసుకొచ్చినవి ఉన్నాయి కదా చామంతి గులాబీలు, అవన్నీ అయితే ఈరోజు అయితే నిండుగా అలంకరణ చేసుకున్నా. ఎక్కువ పూలు ఉన్నప్పుడు అయితే ఇంకా ఎక్కువ పెట్టేస్తాం, లేనప్పుడు తక్కువ పెట్టేసి పూజ చేయడం ఇంకా మనకు అలవాటే కదా. ఈరోజు మంగళవారం కాబట్టి నేనైతే నిండుగా అలంకరణ చేస్తా. మంగళవారం, శుక్రవారం, శనివారం ఇట్లా కొన్ని వారాలల్లో మనం కొంచెం స్పెషల్గా పూజలు చేస్తాం కదా, అప్పుడు ఇంకా ఫొటోస్ను కూడా నిండుగా అలంకరణ చేసి ఏమన్నా ప్రసాదాలు చేయడం, నైవేద్యాలు పెట్టడం అలానైతే చేస్తూ ఉంటా. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈరోజైతే మధ్యాహ్నానికైతే గుత్తి వంకాయలు మొన్న తీసుకున్నా కదా సాటర్డే రోజు, ఇంకా ఈరోజు అయితే వేస్తున్నా అండి ఆ కర్రీ అయితే. ముందైతే వంకాయలను ఇట్లా ఒక 4 ముక్కలు కానీ 6 ముక్కలుగా కానీ గుత్తిలాగానైతే కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి వాటర్లో అయితే వేసుకొని ఉంచుకోవాలి. తర్వాతనైతే ఇంకా అందులో మసాలా వేయడానికని నేను ఇక్కడ కొన్ని నువ్వులు, ఇంకా ఎండు కొబ్బరి, కొంచెం ఇట్లా ధనియాలు, ఇంకా కొంచెం ఏమన్నా మసాలాలు కావాలి గరం మసాలా అనుకుంటే ఇంకా యాలకులు, చెక్క కానీ ఇంకా ఏమన్నా వేసుకోవచ్చు. మసాలాలు వద్దనుకుంటే వేసుకోకుండా పర్వాలేదు. నేనైతే 2 యాలకులను, ఒకటి చిన్నది చెక్క ఒక 2 అయితే లవంగాలు వేసుకున్నా. కొన్ని పల్లీలు కూడా వేయించి అయితే ఇట్లా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. ఇదంతా మిక్సీ పట్టుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది కర్రీలో వేయడానికి ఇంకా గ్రేవీ లాగా ఉంటుంది కదా గుత్తి వంకాయ కర్రీ అంటే, ఆ గ్రేవీ కోసమని మనం ఇదైతే తయారు చేసుకోవాలి. ముందైతే ఇంకా పల్లీలు అయితే ఎక్కువనే తీసుకున్నా కానీ ఇవన్నీ అయితే వేయను, కొన్నే వేస్తానండి, అందుకే కొన్ని ఎక్కువనే వేయించుకున్నా. ఇట్లనైతే అన్నీ కలిపేసి తర్వాత ఇట్లా మిక్సీ వేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఇదైతే నేను స్టఫ్ చేయకుండా మామూలుగానే వండేస్తానండి. కొందరైతే ఇట్లా మధ్యలో స్టఫ్ చేస్తారు కానీ నేను అట్లేం చేయను. ముందైతే ఇట్లా కొంచెం వెడల్పాటి గిన్నె పెట్టుకుంటే మనకు కలపడానికి అయితే బాగుంటుంది కదా. ఇంకా వంకాయల ముక్కలు నల్లగా కాకుండా ఉండాలంటే సాల్ట్ అయితే కంపల్సరీ వేసుకోవాలండి. ఇక్కడనైతే ముందు గిన్నె పెట్టేసి స్టవ్ వెలిగించిన తర్వాత ఇంకా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇంకా వంకాయలు కొంచెం తొందరనే వండాలి, ఎందుకంటే మనం ఎంత లేట్ చేస్తుంటే కొంచెం కలర్ చేంజ్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది ఎంత సాల్ట్ వేసినా కూడా. అందుకే మనం వండే ముందే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే మనకి ఇట్లా ఆయిల్లోనే కొంచెం అవి వేయించినట్టు కావాలి కదా ఫ్రై లాగా, అందుకే గుత్తి వంకాయకి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత ఇక నేను ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి అయితే వేసుకున్నా. మనం ఏ కర్రీలోనైనా ఫస్ట్ వేసుకునేటివి ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా ఆవాలు, జీలకర్ర అవన్నీ అయితే మెయిన్ వేసుకునేటివి అండి. అవి ఏ కర్రీ చేసినా కూడా అవైతే తప్పవు కదా. ఇంకా ఇక్కడ కొంచెంగానైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నా, కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకున్నా అండి. కొంచెం గ్రేవీ మసాలా లాగా ఉండాలి, ఫ్లేవర్ బాగుండాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్టును ఇంకా ధనియా పౌడర్ వేసుకుంటేనే కొంచెం గరం మసాలా అట్లా స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కదా. ఇంకా మసాలా కర్రీలు ఏదైనా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కంపల్సరీగా వేసుకుంటాం కదా. ఇంకా అవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని తర్వాతనైతే ఇక్కడనైతే నేను వంకాయ ముక్కలు అయితే వేస్తున్నా అండి. ఇవైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి, నాకైతే చూస్తేనే కొనాలనిపించింది. కానీ ఈ వంకాయలు కాకుండా గుత్తి వంకాయ కానీ బ్లాక్వి ఉంటాయి కానీ ఇంకా నేనైతే ఎక్కువ శాతం అయితే ఈ వంకాయలే వండుతూ ఉంటా అండి. ఇవి ఇంకా నూనె వంకాయ అంటారు, ఇవి ఇంకా వేరే వేరే పేర్లతో అయితే పిలుస్తూ ఉంటారు కదా. నేనైతే ఇదే అయితే ఎక్కువ కర్రీ చేస్తూ ఉంటా వంకాయ కర్రీకి అయితే.
ముందైతే వంకాయలు వేసుకొని అయితే ఇట్లా బాగా వేపుకోవాలి. ఎందుకంటే మనం సాల్ట్ కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆ సాల్ట్ మొత్తం ముక్కలకు పట్టుకునేటట్టు ఆయిల్లో ఫ్రై అయితేనే కదా మనం సూప్ పోసినప్పుడు కూడా మొత్తం ఆయిల్లో ఫ్రై అయ్యి ఉప్పు అంతా పట్టుకొని ఉంటుంది. ఇప్పుడైతే తగినంత కారం కూడా వేసుకోవాలి. కొంచెం కారం అయితే ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే మనం ఇంకా అవన్నీ పేస్ట్ కూడా వేస్తున్నాం కదా, దానికి సరిపోయేలాగా కారం కూడా ఎక్కువనే వేసుకోవాలండి. ఇంకా నేను అది మిక్సీ వేసుకున్నా కదా మసాలా పేస్ట్ అంతా, అదైతే మొత్తంగానైతే వేసేసిన అండి. ఇంకా వంకాయలు కూడా మొత్తం ఫ్రై అయిపోయినాయి చూడండి. ఇంకా ఫ్రై అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ మసాలా పేస్ట్ అయితే వేసుకొని ఇట్లా ఫ్రై చేస్తున్నా. మొత్తం మసాలా అంతా ఆయిల్లో ఇట్లా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చిన తర్వాతనే మనం ఇట్లా కొంచెం వాటర్ పోసుకోవాలి. కొంచెంగానైతే నేను చింతపండు రసం కూడా పోస్తా అండి ఎప్పుడైనా వంకాయ కర్రీలో. ఇంకా అది ఇంకా మీ ఆప్షనల్ అండి, అది వేస్తే వేసుకోవచ్చు, లేకుంటే టమాటా గ్రేవీ కూడా వేసుకోవచ్చు. ఇక్కడనైతే నేను కొంచెంగానే వేసుకుంటున్నా అండి చింతపండు. ఇంకెంత అంటే కొంచెమే, అది ఎక్కువ పులుపు ఉండకుండా. ఇక్కడనైతే అదంతా వేగిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ నేనైతే చింతపండు పేస్టులా రసం ఉంటుంది కదా, ఆ రసం అయితే వేసుకొని కావాల్సినన్ని కొన్ని వాటర్ అయితే పోసుకోవాలండి. అది ఇంకా ఫ్రై ఉండాలి అంటే కొంచెం వాటర్ తగ్గించి పోసుకోవాలి. కొంచెం ఇట్లా గ్రేవీ లాగానే ఉండాలి వంకాయ కర్రీ అంటే కొంచెం వాటర్ అయితే ఎక్కువ పోసుకోవాలండి. నేనైతే కొన్ని ఎక్కువనే పోసిన గ్రేవీ లాగా ఉండేలాగా, ఎందుకంటే మనం ఇట్లా గుత్తి వంకాయ పెట్టుకున్నప్పుడు గ్రేవీ తోటి వడ్డించుకుంటేనే బాగుంటుంది కదా కర్రీ కూడా, అందుకే ఇట్లనైతే ఉంది చూడండి. ఇదైతే ఇంకా దగ్గరికి అయ్యేసరికి ఇంకా గ్రేవీ అయితే అవుతుంది కదా. ఇట్లా ఆయిల్ మొత్తం పైకి వచ్చినాకనే కర్రీ అయితే ఆఫ్ చేసుకోవాలండి. ఇట్లనైతే ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడైతే నేనైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసిన. గుత్తి వంకాయ అంటే ఇష్టపడని వాళ్ళైతే ఎవ్వరు ఉండరండి. ఇట్లా ఒకసారి చేసి చూడండి, బాగా టేస్ట్గానైతే ఉంటుంది కర్రీ. ఇంట్లో వాళ్ళైతే ఇంకా వట్టి కర్రీతోటి ఇంకా ఎక్కువనైతే తింటారు కదా. ఇట్లా వంకాయలు ఇట్లా ఎక్కువ బాగుంటే మాత్రం ఉట్టి వంకాయలు ఎక్కువ తింటూ ఉంటారు. ఇంకా మధ్యాహ్నం మేమైతే లంచ్ చేస్తున్నాం ఇక్కడ. వంకాయ కర్రీ అంటే చెప్పనక్కర్లేదండి, అందరు ఇంకా బాగా ఇష్టంగానైతే తింటారు. నిన్ననైతే మా చెల్లి అయితే మ్యాంగో పికిల్ అయితే పంపించిందండి. ఈ ఇయర్ నేనైతే మ్యాంగో పికిల్ పెట్టలేదు, ఇంకా తనే నా కోసం అని 1.5 kg వక్కలైతే పెట్టింది. ఇంకా నిన్ననైతే పంపించింది, నిన్ననే పెట్టి నిన్ననే పంపించింది మా కోసం అని. చూడండి ఎంత ఇట్లా రెడ్ కలర్గా ఇట్లా ఉంటేనే బాగా అనిపిస్తుంది కదా. ఇంకా ఇదైతే 3 days వరకు ఊరి ఇంకా ఆయిల్ అయితే ఇంకా పైకి వస్తుంది కదా. కానీ ఇంకా మనం మ్యాంగో పికిల్ కొత్తదంటే ఇంకా ఎలాగైనా తింటాం కదా, అది ఎలా ఉన్నా సరే కొత్త ఆవకాయ అంటే కంపల్సరీ తింటాం అంటాం కదా. ఇంకా మా పాప అయితే చెప్పనక్కర్లేదు, వేడి వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి, ఇంకా మామిడికాయ పచ్చడి అంటాం కదా, మామిడికాయ పచ్చడి అయితే చాలా ఇష్టంగానైతే తింటుంది. ఇక్కడనైతే నేనైతే వంకాయ కర్రీ కూడా వడ్డించుకుంటున్నా. ఇంకా వంకాయ అంటే నేనైతే 2 వంకాయలు అయితే వేసుకుంటా అండి ఎప్పుడైనా సరే, నాకైతే బాగా ఇష్టం, అందుకే నేనైతే 2 వంకాయలు తీసుకున్నా. ఇక్కడ వేడి వేడి అన్నం, ఇట్లా అన్నం కూడా పుల్లలాగా ఇట్లా ఉండి ఇంకా ఆవకాయతో తింటేనైతే ఎంత బాగుంటుందో ఇంకా చెప్పనక్కర్లేదు. చూస్తేనే నోరూరిపోయేలాగానైతే ఉందండి. ఇంకా ఇదైతే ఇంకా ఊరాలి, 3 days వరకు అయితే మంచిగా ఊరి ఇంకా ఉప్పు అయితే పైకి ఇట్లా ఉప్పు కారం అంతా పట్టుకొని ఆయిల్ ఇంకా పైకి వస్తుందండి. నేనైతే ఇంకా మొత్తం కలపకుండానే పెట్టేసుకున్నా కాబట్టి ఆయిల్ అంతా వచ్చేసింది. ఇంకా మధ్యాహ్నానికైతే ఈరోజు అయితే చిన్న పని అయితే పెట్టుకున్నామండి. ఇంకా మా పాప మధ్యాహ్నం రోజు ఏదో ఒకటి వేయి మమ్మీ, ఏదో ఒకటి వేయమంటుంది. అందుకే అమ్మ అనేది ఇంకా కొంచెం బియ్యం పిండి ఉంది, కొన్ని గారెలు ఒత్తి అక్కడ పెట్టేసి ఇంక అమ్మ రోజు ఏదో ఒకటి అడుగుతూ ఉంది కదా అని
అన్నాక సరే అని నేనైతే కొంచెం శనగపప్పు నానబెట్టేసిన గారెల్లో వేయడానికని. పిండి గారెలు అంటారు కదా ఇవి. ఇంకా మా తెలంగాణ సైడ్ అయితే ఇవి చాలా ఫేమస్ అండి. సంక్రాంతికి, ఇక్కడ దసరాకి, ఇంకా తొలి ఏకాదశికి ఇవైతే కంపల్సరీ చేసుకుంటాం. ఇదైతే కారపూసలది, ఇంకా శనగపిండితోటి చేస్తాం కదా అవి. ఇవైతే కలిపి అయితే పక్కన పెట్టుకున్నామండి ముందు. ముందైతే కారపూసలు అయితే వేస్తున్నాం. ఇదైతే కారపూసలు చేసే మిషన్ అండి. దీంతో వేస్తే ఎంత పిండి వేసినా కూడా అసలు మనకు చేతులు నొప్పి అనేదే ఉండదు. ఇంకా ఇవైతే ఎంత బాగా అనిపిస్తుంది అంటే చేస్తుంటే ఇంకా చేయాలనిపిస్తుంది. అంత బాగా అనిపిస్తూ ఉంటుంది మిషన్ ఇట్లా నొక్కుతూ ఉంటే. ఇంకా దీంతో ఎన్ని చేసినా కూడా బాగా అనిపిస్తుంది అండి. కానీ కొంచెమే ఉందండి, ఒక 1/2 kg కంటే ఇంకా తక్కువనే పిండి. కానీ బయట నుండి తీసుకొచ్చే ఫుడ్ కంటే మనం ఇంట్లో ఇట్లా చేసుకుంటే బాగుంటాయి కదా అని ఇంకా ఇవైతే నేనైతే కొన్ని వేస్తున్నా. కొన్ని అయితే గారెలు కూడా వేసినాం, పిండి గారెలు. ఇంకా వీటి తర్వాత అవి వేయడం. పిండి అయితే కలిపి అయితే పెట్టేసిన ముందు. ఇంకా మధ్యాహ్నం ఏదో ఒకటి అంటే ఎన్ని బయట నుండి తెచ్చినా కూడా అవి ఒక రోజుకే అయిపోతూ ఉంటాయి కదా. ఇట్లా కొన్ని కారపూస కానీ గారెలు కానీ చేసి పెడితే ఒక 1 వీక్ వరకు అట్లా వస్తాయి కదా అని అయితే చేసిన. ఇంకా మధ్యాహ్నం అయితే పెట్టుకున్నామండి. ఫుల్ చెమటలు వస్తున్నాయి. ఇంకా అంతే కదా అండి, ఏదో ఒకటి తినాలంటే మనం కొంచెం కష్టపడక తప్పదు కదా. ఇంకా ముందు ఇట్లా ఆయిల్ తీసుకొని ఆ పిండిని అయితే ఆ మిషన్లో పెట్టేసి, ఈ మిషనేనండి ఇది స్టీల్ది కాబట్టి మనకు ఏం ప్రాబ్లం కూడా ఉండదండి. ఇంకా చిల్మ్ వస్తుంది అట్లా అని. ఇట్లా ఆయిల్ వేడైన తర్వాత ఇట్లా నొక్కుతూ ఉంటే వస్తూ ఉంటుంది. చాలా ఈజీగా అనిపిస్తుంది అండి. చిన్న పిల్లలు కూడా చేయవచ్చు ఇదైతే. కానీ నాకైతే బాగా అనిపిస్తుంది ఇట్లా కారపూస వేయడం అయితే. ఇంకా దీనికి ఇట్లా బిల్లలు కూడా ఒక 18-20 వరకు వస్తాయి. అన్ని రకాలుగా చేసుకునేలాగానైతే వస్తాయి. ఇంకా ఇవైతే చాలా రోజులు అవుతుంది, అసలు ఏంలే అవుతుంది, ఒక 22 ఇయర్స్ అట్లా అవుతుందండి అది తీసుకొని కూడా. ఇప్పటి వరకు కూడా ఏం రిపేర్ అన్నది లేదు. చూడండి కారపూస అయితే ఎంత పుల్లలు ఇట్లా ఇంకా మెత్తగా కాకుండా ఇట్లనైతే ఉండాలి. బాగా అనిపిస్తుంది. ఇంతనే అయిందండి చూడండి, కొంచెమే అయింది. కానీ ఇంకా చేయమన్నందుకంటే కొన్ని చేస్తేనే కదా వాళ్ళకి సంతోషం, మనకు సంతోషం. ఈరోజు అయితే ఇట్లా ఒక పని అయితే పెట్టుకున్నామండి మధ్యాహ్నం టైంలో. ఇంకా అంతే కదండి, ఏదో ఒకటి చేస్తూ ఉంటేనే మనకు కూడా కొంచెం టైం పాస్ అవుతూ ఉంటుంది. ఈరోజు గారెలు అయితే మా పాప నొక్కుతూ ఉంది, చూడండి ఎలా చేస్తుందో. ఇంకా మమ్మీ నా వీడియో తీయకు మమ్మీ అంటే ఇంకా నేనైతే నువ్వు చేసింది కూడా అందరికి తెలియాలి కదా అని తీస్తూనే ఉన్నా అండి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు ఇంతే బ్లాగ్ అండి. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా కొంచెంగానైతే బ్లాగ్స్ ముందుకు వెళ్ళాలంటే స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ.